ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. మీరు వింటున్నారు ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం అందిస్తున్న కార్యక్రమాలు. నిన్న ఉదయం స్థానిక కేంద్రీయ విద్యాలయంలో భారత ప్రభుత్వ సమాచార ప్రసార శాఖ సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ క్షేత్ర కార్యాలయం నిజామాబాద్ మరియు ఆకాశవాణి నిజామాబాద్ సంయుక్త ఆధ్వర్యంలో కేంద్రీయ విద్యాలయంలో ఏక్ పేడ్ మాకే నామ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ శ్రీ ధర్మానాయక్ గారు మాట్లాడుతూ, ఈ కార్యక్రమం అమ్మ పేరిట ఒక మొక్క కార్యక్రమాన్ని తీసుకురావాలని చెప్పేసి మన యొక్క కేంద్రీయ విద్యాలయంలో మేము ప్రిన్సిపాల్ సార్ని అడిగిన వెంటనే మాకు పర్మిషన్ ఇచ్చినందుకు గాను ప్రిన్సిపాల్ సార్కు మరియు టీచర్స్కు మీకందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇందులో గౌరవ దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఒక పిలుపునివ్వడం జరిగింది. ఇక్కడ మనం బ్యానర్లో చూస్తే మాకి నామ్ అని చెప్పేసి అమ్మ పేరిట ఒక మొక్క అని ఒక పిలుపునిచ్చారు. పర్యావరణం కాపాడుకోవాలి, పర్యావరణ సమతుల్యత అనేది, జీవ వైవిధ్యం అనేది, ఇవన్నీ కూడా మనము తెలుసుకోవాలి. రేపటి భారతదేశం ఈ దేశ భవిష్యత్తు మీపైనే ఉంది. ఈ దేశాన్ని మంచిగా తీర్చిదిద్దాలన్నా, ఏం చేయాలన్నా భావి భారత పౌరులుగా మీరు కంకణబద్ధులై మన పర్యావరణాన్ని పరిరక్షిస్తూ అటవీ శాతాన్ని పెంపొందించుకోవాలి. మొక్కలు పెంపుదలకు మనం అందరం కూడా ప్రతి ఒక్కరూ బాధ్యతతో కృషి చేయాలి. ఎందుకు విద్యార్థులకే చెప్తున్నామంటే, మీరు ఈ పర్యావరణాన్ని, ఈ యొక్క ప్రకృతిని ప్రేమిస్తూ రాబోయే భవిష్యత్ తరాల వారికి కూడా మనము ఈ ప్రకృతిని ఇవ్వగలగాలి. ఎప్పుడైతే ఇస్తామో ఆ ప్రకృతి కూడా మనకు మంచి ప్రకృతి నుంచి చాలా మనం తీసుకోవాల్సినటువంటివి చాలా ఉంటాయి. మొక్కలు నాటడం వల్ల మనకు కావాల్సినటువంటి ఆక్సిజన్ కూడా లభిస్తుంది. మనం విడుదల చేసినటువంటి కార్బన్ డైఆక్సైడ్ కూడా మొక్కలు అంటే చెట్లు అనేవి గ్రహిస్తున్నాయి, మంచి గాలి లభిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మొక్కలను విరివిగా నాటేందుకు కృషి చేయాలి. ఇంత మంచి కార్యక్రమాన్ని మొక్కలు నాటి అమ్మ పేరుని ఒక మొక్క కార్యక్రమాన్ని తీసుకొచ్చినటువంటి గౌరవ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి మనం చప్పట్లతో ఒకసారి అభినందించాలని చెప్పేసి మరి కుడమ భూమి, ఒక భూమి మీద ఒక మొక్కను మనం వేస్తే ఆ మొక్క ఒక చెట్టు అవుతుంది. చెట్టు అయ్యి మనకు మంచి పండ్లు, ఫలాలు, నీడను కూడా ఇస్తుంది. అలాంటి మొక్కను మనము పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనకు సకాలంలో వర్షాలు కురవాలన్నా, మంచిగా మనకు వర్షాలు కురవాలంటే మొక్కలనేవి పెంచుకోవాలి. అటవీ శాతాన్ని కూడా పెంపొందించుకోవాలి. ఎప్పుడైతే పెంపొందించుకుంటామో మన పర్యావరణంలో కూడా మనకు బాగా సహకరిస్తుంది. లేకపోతే ఉష్ణోగ్రత పెరిగిపోయి, వేడి తీవ్రత పెరిగిపోయి మనకు సమ్మర్లో చూస్తే 45 నుంచి 55 సెల్సియస్ డిగ్రీ ఉష్ణోగ్రత నమోదైంది. ఆ ఉష్ణోగ్రత తగ్గించుకోవాలంటే మనం విరివిగా మొక్కలు నాటాలి, చెట్ల శాతాన్ని పెంచుకోవాలి. అటవీ సంపద మనకు ఏదైతే ఉందో వాటిగా పెంపొందించుకోవడానికి ప్లాన్ చేయాలని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. జై హింద్, జై హింద్. అనంతరం ఆకాశవాణి ప్రసారణ నిర్వహణ అధికారి శ్రీ సిహెచ్ మోహన్ దాస్ గారు మాట్లాడుతూ, ఈ కార్యక్రమం ఇక్కడ కేంద్రీయ విద్యాలయంలో జరుగుతున్నందుకు
నాకెంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే మా పిల్లలు కూడా ఇక్కడే చదువుతున్నారు, మీలోనే కూర్చున్నారు కాబట్టి. ఇక్కడ ఎంతోమంది పిల్లలకి నేను కూడా పర్సనల్గా తెలుసు, చాలామందికి నేను తెలుసు. అయినప్పటికీ ఇక్కడ ప్రోగ్రాం చేస్తున్నందుకు నాకెంతో సంతోషం. మీరందరూ కూడా మీరు ఏక్ పేడ్ మాకే నామ్ క్యాంపెయిన్ ఆల్రెడీ మదర్ పేరిట కొంతమంది పిల్లలు ఒక 40 మొక్కల్ని ఈ ప్రిమైజర్స్లో నాటడం జరిగింది. వాటిని మీరు ప్రొటెక్ట్ చేయాలి. ప్రొటెక్ట్ చేస్తూ వాటిని డైలీ ఒకసారి విజిట్ చేయండి. మీరు స్కూల్కి వచ్చినప్పుడు ఒకసారి, వెళ్ళేటప్పుడు ఒకసారి ఖచ్చితంగా విజిట్ చేస్తూ వెళ్ళండి. ఎందుకంటే మీరు కూడా ఒక చిన్న మొక్కలు లాంటి వాళ్ళు. ఆ మొక్క ఎట్లా ఎదుగుతుందో మీరు కూడా అలాగే ఎదుగుతారు. మళ్ళీ ఆ మొక్క వృక్షమైనప్పుడు ఎట్లాగైతే నీడనిస్తుందో మీరు సమాజానికి అలాగే నీడనివ్వాలి. ఎందుకంటే ఈ సమాజంలో ఒక వృక్షంలాగా ఎదగడం అంటే చాలా చాలా కష్టాలు భరించాలి. కాబట్టి ఒక మొక్క వృక్షంగా మారడానికి అది చాలా కష్టపడాల్సి వస్తుంది. దాని ఎదుగుదలలో భాగంగా ఆ కష్టాల్ని భరిస్తూనే వృక్షంగా మారి అది ఎంతోమందికి నీడనివ్వడం జరుగుతుంది. ఈ అంటే ఒక మొక్క పర్యావరణంలో ఎంత పాత్ర వహిస్తుందో మీకు అర్థమయ్యే ఉంటుంది. కాబట్టి మీరు ఒక వృక్షంలాగా ఎదిగి సమాజానికి, పర్యావరణానికి మేలు చేస్తారని ఈ సందర్భంగా ఆశిస్తూ సెలవు. కేంద్రీయ విద్యాలయ నిజామాబాద్ ప్రిన్సిపల్ శ్రీ బిఎస్ మీనా గారు మాట్లాడుతూ, एक पेड़ माँ के नाम ये जो कैंपेन है वो हम लोग शिक्षा सप्ताह के अंतर्गत भी हमने इसको सेलिब्रेट किया था और बहुत सारे स्टूडेंट्स आप में से ये प्लांटेशन ड्राइव में कंट्रीब्यूट किया था. आपके मदर को लेके आए थे, बहुत सारे पेरेंट्स को भी लेके आए थे. फर्स्ट ऑफ ऑल उस दिन भी मैं कहा था कि व्हाट इज़ द इम्पोर्टेंस ऑफ ट्री. तो मोस्ट इम्पॉर्टेंट थिंग पार्ट ये है आपके पास. सबसे पहले ट्री का इम्पोर्टेंस आप समझिए, क्यों आप में ये एक पेड़ माँ के नाम ऐसे कैंपेन चलाए जा रहे हैं. ठीक है, उसका मेन पर्पज़ क्या है? विदाउट फूड यू कैन सर्वाइव more than 2 days, 5 days or a month depending on your initial physical conditions. Without water you can also survive for a week or 2 weeks depending on your initial condition. But without oxygen you cannot survive for 10 minutes or 15 minutes. Or all the source of oxygen comes from these green plants. That's why green plants are very important for human survival or all animals including human or other animals. Second thing, एक पेड़ माँ के नाम मीन्स ये जो प्लांटेशन ड्राइव चला है वो माँ मीन्स ग्राउंड और धरती माँ के बारे में बात की जा रही है. यहाँ पर आपको शेल्टर यानी कि रहने का जो प्लेस है वो कहाँ से मिलता है? ये धरती माँ से मिलता है, ग्राउंड से मिलता है, अर्थ से मिलता है. ठीक है. सेकेंड थिंग, जितना भी आपके पास फूड आपको मिल रहा है आइदर डायरेक्टली और इनडायरेक्टली, वो सारा फूड भी आपको ग्राउंड से मिल रहा है, धरती माँ से मिल रहा है. ठीक है. तो ये जो प्लांटेशन ड्राइव है इसका अपने आप में बहुत ज़्यादा इंपॉर्टेंस है. और शिक्षा सप्ताह पे हमने कहा कि हम 100 प्लांट लगाएंगे. ठीक है. उसमें से 35 प्लांट्स हमने 28 और 29 को किया था. उसके बाद रिमेनिंग जो आपके पास है वो हम लोग ऐसे ड्राइव चलेंगे. तो मैं सर का बहुत बहुत एक बार धन्यवाद करता हूँ कि इन्होंने हमारे उस 100 प्लांट के ड्राइव में इतना सहयोग दिया. और सब आप लोगों का एक बार फिर से बहुत बहुत धन्यवाद सभी लोगों का. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు, ప్రశంసా పత్రాలు ప్రదానం చేశారు. విద్యార్థులచే పర్యావరణ ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం కేంద్రీయ విద్యాలయ ప్రాంగణంలో మొక్కల్ని నాటి వాటి ప్రాధాన్యతను వివరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఫీల్డ్ అసిస్టెంట్ రషీద్ గారు,
మరియు ఎంటీఎస్ పోచయ్య గారు, దూరదర్శన్ రిపోర్టర్ బొబ్బిల్ నర్సయ్య గారు, కేంద్రీయ విద్యాలయ బోధన మరియు బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అడవి అలరించేనురా, పుడమి పులకించేనురా, అడవి అలరించేనురా, పుడమి పులకించేనురా, అడవి అలరించేనురా, తరులు పులకించేను విరులు వికసించేను, తరులు పులకించేను విరులు వికసించేను, వానజల్లు కురిసి మురిసి మెరసి ధరణి తనువు తడసి పల్లవించి అడవి అలరించేనురా, పుడమి పులకించేనురా, అడవి అలరించేనురా. జీవుల ఎదలు జలధరించెను, మానవాళి మై మరచి ఆడెను, జీవుల ఎదలు జలధరించెను, మానవాళి మై మరచి ఆడెను, వాడిన నోడులు చిగురులు వేసెను, వాడిన నోడులు చిగురులు వేసెను, ఎండిన గుండెలు మధువులు చిలికెను, అడవి అలరించేనురా, పుడమి పులకించేనురా, అడవి అలరించేనురా.